హలో రిఫర్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. చాలా కాలం అయింది ట్యాంక్ వైపౌట్ తర్వాత మళ్ళీ ఇప్పుడే సెటప్ చేశాను. సో ఈ వీడియో టెంప్లెట్ చూస్తేనే మీకు అర్థమైంది కదా. ఇది సమ్మర్లో ఎక్వేరియంని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, టెంపరేచర్ హ్యాండిలింగ్, టెంపరేచర్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, ఆటో టాప్ ఆఫ్ యూనిట్ ఏది వాడుతున్నారు, ఏంటి అన్ని బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అనుకూలంగా వచ్చేటట్టు ఈజీ మనీతో విత్ ఇన్ ద బడ్జెట్లో వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాను. సో బడ్జెట్లో సమ్మర్లో ఒక ఎక్వేరియం కేర్ని ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. అండ్ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే, ఒకటి టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి ఫ్యాన్స్ కానీ లేదా చిల్లర్ కానీ వాడాలి. కానీ చిల్లర్స్ వచ్చేసి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు బేర్ చేయగలరంటే లేదు. కానీ దే వాంట్ టు కీప్ దేర్ డ్రీమ్స్ గోయింగ్ ఆన్. సో వాళ్ళ యొక్క సాల్ట్ వాటర్ ఎక్వేరియంని మెయింటైన్ చేసి ఈజీగా ఉండేటట్టు చూసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. సో ఇది నా ట్యాంక్. ఆఫ్టర్ పోస్ట్ వెల్వెట్ తర్వాత మొత్తం ట్యాంక్ అంతా వైపౌట్ అయ్యి దాంట్లో ఇన్వర్ట్స్ అన్నీ బతికినాయి. తర్వాత నేను ఫిషెస్ లేకపోవడం వల్ల ఏంటంటే ఆ మైక్రోఫోన్ అనేది తగ్గింది. సో దానివల్ల ఏంటంటే ఇన్వర్ట్స్కి, స్టార్ ఫిష్కి అండ్ సమ్ ఆఫ్ ద ఫ్రాన్స్కి, టర్బోస్నేల్స్కి, ఆల్గీ కానీ మైక్రోఫోన్ అనేది జనరేట్ అవ్వట్లేదు. దానికోసం అని చెప్పి నేను అవి ఇచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయటమే నేను క్లౌన్స్తో స్టార్ట్ చేశాను. సో 11 క్లౌన్స్ తీసుకున్నా. అందులో ఒక 3 క్లౌన్స్ బయట వాళ్ళకి ఇస్తున్నాను. ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయింది. సో నా దాంట్లో ప్రెజెంట్ క్యూటీ రన్ వస్తుంది. సో ఇది. సో ఇప్పుడు ప్రెజెంట్ మీరు సమ్మర్లో చూసినట్టయితే నా ఒక రూమ్ టెంపరేచర్ చూడండి ఎంత ఉందో. నా రూమ్ టెంపరేచర్ జస్ట్ డిజిటల్గా చూపిస్తాను చూడండి. ప్రోబ్ వచ్చేసి బయట ఉంది. సో నా ఒక రూమ్ టెంపరేచర్ 36 అలా ఉంది. సో ఇదే నేను ఒకసారి ప్రోబ్ని ట్యాంక్ వాటర్లో పెట్టి చూస్తే ఎంత ఉందో చూడండి. చూసారా, బయట 36 ఉన్న నాది అండ్ ట్యాంక్ని 27, 26 అలా ఎలా మెయింటైన్ చేస్తున్నాను అంటే కరెక్ట్గా ఇంకా పూర్తిగా అవ్వలేదు. సో చూడండి, కొద్దిసేపు అయితే మొత్తం ఇది కొద్దిగా స్లో ఉంది, పాతదైంది. కొత్తది ఆర్డర్ పెట్టాను, తీసుకుంటున్నాను. సో ఇది ఎందుకు మారుస్తున్నానంటే ఆ ప్రోబ్కి మీరు గమనించట్టయితే అది రస్ట్ పట్టి ట్యాంక్లో లీక్ అవుతూ వస్తుంది. సో అది దానివల్ల ఫిషెస్కి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి దాన్ని స్టీల్ నుంచి కాకుండా ప్లాస్టిక్ ప్రోబ్లోకి మారుతున్నాను. సో ఇది చూసారా, బయట 36 ఉంది. నా ట్యాంక్ యొక్క వాటర్ టెంపరేచర్ మాత్రం ట్యాంక్ టెంపరేచర్ 26 ఉంది. ఏసీ ఏమైనా రన్ చేస్తున్నానా? లేదు. ఐస్ క్యూబ్స్ ఏమైనా వేస్తున్నా బట్ డిఫరెంట్ స్టైల్గా. ఆ స్టైల్ ఏంటి అనేది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి సమ్మర్లో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్యాన్స్. ఎక్వేరియం ఫ్యాన్స్ అనేది మీ ట్యాంక్ 1 క్యూబ్ అయితే చాలామంది ఓన్లీ 2 ఫ్యాన్స్ పెడతా ఉంటారు. కానీ కాదు, కొంచెం ఎక్కువ తీసుకోండి. మోస్ట్లీ 2 feet ఉంటే మాత్రం ఖచ్చితంగా 4 ఫ్యాన్స్కి వెళ్ళండి. ఓకే, ఖచ్చితంగా 4 ఫ్యాన్స్ కంటూ వెళ్ళాలి. 4 ఫ్యాన్స్ 1, 2, 3, 4. సో 4 ఫ్యాన్స్ ఉంటాయి. ఆ 4 ఫ్యాన్స్కి 3 మోడ్స్ వస్తాయి. సో ఒకటి వచ్చేసి మిడిల్ వచ్చేసి ఆఫ్, ఇటు పక్కన వస్తే స్లో మోడు, ఇటు మళ్ళీ లాస్ట్కి అటువైపు పింగ్ చేస్తే అది స్పీడ్ మోడ్. సో ఇలా ఫుల్ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. సో డైరెక్షన్ మాత్రం ట్యాంక్ రిపుల్స్గా వాటర్కి వచ్చేటట్టు పెట్టండి. మొత్తం ట్యాంక్కి వాటర్లో పెట్టుకోండి. సో ఇది పెట్టుకున్నప్పుడు ట్యాంక్ టెంపరేచర్ జస్ట్ బయట రూమ్ టెంపరేచర్కి ఇక్కడికి జస్ట్ ఓన్లీ 2 to 3 degrees అనేది తగ్గుద్ది. బట్ నాది రూమ్ టెంపరేచర్ 36 ఉంది, ట్యాంక్ టెంపరేచర్ వచ్చేసి 26 ఉంది. అది ఎలా అంటే దీనికి మనం ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవాలి. సో ఐస్ క్యూబ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి అంటే నేను చూపిస్తాను చూడండి. సో ఫ్రిడ్జ్లో మీరు ఎప్పుడైనా సరే వాటర్ని ఇలా హార్డ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న వాటిలో ఇలా ఐస్ క్యూబ్స్ చేసుకోండి. ఇది వచ్చేసి కంప్లీట్ ఆర్ఓ వాటర్ విత్ TDS ఆఫ్ 12. సో 12 TDS ఉన్న లోయెస్ట్ వాటర్ని తీసుకొని ఇలా ఐస్ లాగా ఫ్రీజ్ చేసేసుకోండి. నేను ఈ బాటిల్స్ ఎందుకు వాడాను అంటే, ఇది కానీ మాజా బాటిల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ అవుతుంది. సో ఈ బాటిల్స్ని ఏంటంటే హార్డ్ ప్లాస్టిక్ అంటే స్లోగా కరుగుద్ది అండ్ కొంచెం లోపల TDS తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఏదన్నా మన సాల్ట్ ఎక్వేరియం కలుపుకునే సాల్ట్ ఏమైనా ఉంటే అది వేసుకుని కొద్దిగా పెడితే అప్పుడు తొందరగా ఐస్ అవుతుంది, బట్ స్లోగా కరుగుద్ది ఈ బాటిల్ వల్ల. సో ఇలాంటివి ఒక 4 అన్న పెట్టుకోండి. సో మార్నింగ్ 2 times, ఈవినింగ్ 2 times. సో 4 bottles అలా 2 bottles వేసుకోండి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి బాటిల్స్ 4 ఎందుకు పెట్టుకోమన్నాను అంటే, 1, 2 బ్యాక్ సంప్లో ఇలా వేయటానికి పనికొస్తుంది. ఓకే, ప్రస్తుతానికి 1, 2 ఉన్నాయి కాబట్టి నేను ఒకటేసి చూపిస్తాను. సో అలాగా
అది స్లోగా కరుగుతూ ఆ టెంపరేచర్ అనేది కూలింగ్నెస్ వచ్చేసి ఇక్కడ నుంచి డ్రాప్ అయ్యి ఇక్కడ మిక్స్ అయిపోయి ఇంకా మళ్ళీ రిటర్న్ ఛాంబర్లోకి వచ్చేస్తుంది. ఇంకొక బాటిల్ స్పేర్ బాటిల్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఎక్కువగా మీరు జస్ట్ ఈ వాటర్ కింద ఇలా ఫ్లోట్ అయ్యేటట్టు ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఆర్ఓ వాటరే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ వాటర్ కిందే ఎందుకు పెట్టమంటున్నాను అంటే ఒక ఆ వేవ్స్కి అంటే గాలికి ఈ వాటర్ యొక్క టెంపరేచర్ని ఇంకా ఎక్కువ స్పీడ్గా స్ప్రెడ్ చేసి ఆ టెంపరేచర్ని ఇక్కడ సస్టైన్ అయ్యేలాగా ఉంచుతుంది. సో ట్యాంక్ అందుకనే చూశారు కదా, ఇందా రూమ్ టెంపరేచర్ 36 ఉంది, ఇప్పుడు చూస్తే 26.3 ఉంది. ఏది నా ఎక్వేరియం టెంపరేచర్. సో అది ఈ విధంగా ఒకటి తీసుకోవాలి. అండ్ వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉన్న వాటికి మనం ఏం చేయాలి అనుకుంటే ఆటో టాప్ ఆఫ్ అనేది కావాలి. ఆన్లైన్లో చూసినట్టయితే ఆటో టాప్ ఆఫ్ అరౌండ్ 10,000 15,000 ఇంకా కొద్ది సెన్సార్ మోడలు అలా ఉంటాయి. తక్కువలో వచ్చేది ఏమన్నా ఉందా అంటే ఎస్ ఉంది. అదే మన ఇండియన్ మేడ్ ప్రణయ్ అనేది ఒక అతను హాబీయిస్టు, అతను చేస్తున్నాడు. సో ఇది వచ్చేసి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ చూడండి, ప్రణయ్ చౌదరి. సో అతను డిఐవై కస్టమ్ మేడ్గా అక్వేరియం ఆటో టాప్ ఆఫ్ యూనిట్ అనేది చేశాడు. సో ఇది బాగా రిలయబుల్. ఇది వచ్చేసి కాస్ట్ నాకు 1,700 పడింది. ఇది వచ్చేసి బ్యాక్ సంప్ మోడల్ అయితే ఒక 200 ఎక్స్ట్రా ఉంటుంది. నార్మల్ ఇన్ ట్యాంక్ అయితే 1,700, 200 ఏమో 1,900 ఏమో బ్యాక్ సంప్ మోడలు. బ్యాక్ సంప్ మోడల్లో మీరు అడ్జస్టబుల్ హైట్ అనేది చేసుకోవచ్చు. నేనేంటంటే నాకు తెలియక రెండు ఒకటే మోడల్ అనుకుని పెట్టేశాను. సో దాన్ని నేనే కొద్దిగా ఎక్స్టెన్షన్ నా తరపున నేను అలా పెట్టుకుని ఎక్స్టెన్షన్ డిఐవై పెట్టుకుని పెట్టాను. సో ఈ సెన్సార్ అనేది ఇలా ఆన్ అయితే మనకు వచ్చేస్తుంది. సో మీకు ఎప్పుడైనా సరే వాటర్ క్యాన్స్ అనేది ఇలా పెట్టుకోండి. ఈ ఆ ట్యూబ్ లైన్ నుంచి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మనకి సెన్సార్ అండ్ వాటర్ అవుట్లెట్, దీని యొక్క పిన్ ఇస్తారు, 12 volts అడాప్టర్. సో అది ప్రాబ్లం లేదు, నేను పెట్టి చూపిస్తాను చూడండి. సో మీరు ఈ సెన్సార్ ఎప్పుడైతే మీ యొక్క లెవెల్కి అడ్జస్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా వాటర్ అనేది డిస్పెన్స్ అయిపోతుంది. ఇది జస్ట్ 1,700 మాత్రమే. సో మీకు ఎవరైనా కావాలి అనుకుంటే ఐఎమ్ డిస్క్రిప్షన్లో ప్రణయ్ చౌదరి వాళ్ళ ఒక ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అతని పింగ్ చేసి మీ యొక్క ట్యాంక్ యొక్క సంప్ లెంత్ ఎంత ఉంది దాన్ని బట్టి సంప్ డిజైనర్, ట్యాంక్ డిజైనర్ 2 types ఉంటాయి. ఆ ట్యాంక్ డిజైన్ అంటే ఏ ట్యాంక్ ఎంత హైట్ ఉందో సెన్సార్ కూడా అక్కడికే వస్తుంది అనమాట. సమ్ సిస్టమ్ అయితే సెన్సార్ అనేది కొద్దిగా అడ్జస్టబుల్ వస్తుంది. సో నాకేమైందంటే నేను ట్యాంక్ డిజైన్ అడ్జస్ట్ చేసుకున్నా, కానీ తేడా చూస్తే సమ్ డిజైన్కి వెళ్ళాల్సింది. సో నేనేం చేశానంటే నా వంతు నా పర్ఫెక్ట్గా నేను ఒక కొద్దిగా హార్డ్ ప్లాస్టిక్ తీసుకుని ఎక్స్టెన్షన్ తీసుకుని ఇది పెట్టుకున్నాను. సో అది ఈ సెన్సార్ ఎప్పుడైతే డియాక్టివేట్ ఫుల్ అయిపోయినప్పుడు అది ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ అనేది పైకి వస్తుంది. జస్ట్ లైక్ ఇలాగా ఇవ్వండి, ఇలా వచ్చినప్పుడు వాటర్ అయిపోతుంది. చూసారు వెనకాల. సో అది సో వాటర్ లెవెల్ ఫుల్ అయిపోయినంత వరకు అది మీ ట్యాంక్ యొక్క చూసుకోండి. ఎందుకంటే సమ్మర్లో సాల్ట్ వాటర్లో సాల్ట్ ఉండిపోయి ఫ్రెష్ వాటర్ ఒక్కటే ఎవాపరేట్ అయిపోతుంది. సో దానివల్ల శాలినిటీ స్వింగ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి ఆటో టాప్ ఆఫ్ యూనిట్ కంపల్సరీ ఉండాలి. దీన్నే ఏటీఓ సిస్టమ్స్ అంటారు. మీరు ఒకసారి ఆన్లైన్లో చూడండి ఏటీఓస్ ఎంతైతే ఉన్నాయో ఒక్కొక్కటి అరౌండ్ 6,000 to 10,000. కొంచెం కాస్ట్లీ సెన్సార్స్, పర్ఫెక్ట్గా అలారంతో పాటు మొబైల్ ఆపరేటింగ్తో పాటు వచ్చేవి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు అంత బేర్ చేయలేరు కాబట్టి మన ఇండియన్ మేడ్ డిఐవై స్టైల్. తను ఒక ప్రణయ్ చౌదరి ఈజ్ లైక్ ఏ హాబీయిస్ట్. హీఈస్ నాట్ ఏ సెల్లర్, హీఈస్ నాట్ ఏ ఎంటర్ప్రెన్యూర్. హీ జస్ట్ యూజింగ్ హిస్ స్కిల్స్ టు encourage his hobby. He's just using his skills in the passionate format. Contact him. It is a nice and usable, reusable product. Okay. So this is what the tank system is. సో మీరు చూసినట్టయితే ఫ్యాన్స్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతూనే ఉండాలి కూడా. వన్స్ ఈ ఐస్ అనేది మీరు చెప్పాను కదా, ఈ ఐస్ అనేది ఇలా కరిగిన తర్వాత లోపల చూసారా హాఫ్ పార్ట్ ఆఫ్ ద ఐస్ వరకే ఉంది, మిగతాదంతా కరిగిపోతూ వస్తుంది. వన్స్ ఇది ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత తీసేసేయండి, బాటిల్ తీసేసి మళ్ళీ ఆ బాటిల్ పెట్టేసినా పర్లేదు, లేదంటే మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. సో ఈ బాటిల్స్ అలా పెట్టేసుకొని ఫ్యాన్ కింద ఎక్కువగా ఫ్యాన్ కింద ఉండేలా చూసుకుంటే ఇలా ఫ్యాన్ కింద, సో దానివల్ల ఏంటంటే టెంపరేచర్ అనేది చాలా వరకు తగ్గిపోతూ వస్తుంది. సో ఇందాక మీరు చూసినట్టయితే 26.3 అలా ఉంది ట్యాంక్ టెంపరేచర్. ఇప్పుడు నేను ఈ వీడియో ఎండింగ్ క్లోజ్ చేసే 25.9, జస్ట్ ఆ ఫ్యాన్ కింద పెట్టినందుకు ఇంత తగ్గింది. 25.9. బయట రూమ్ టెంపరేచర్ వచ్చేసి 36.6, 37 అలా ఉంది. హైదరాబాద్లో ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఇది జస్ట్ మే స్టార్టింగే, ఇంకా మే ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా ఎలా ఉంటుందో చూసుకోండి. సో సమ్మర్ కేర్ వచ్చేసి ఇవి మిడిల్ క్లాస్ వాళ్ళకి
చిల్లర్తో కన్నా ఇలా ఈజీ టెక్నిక్తో ఈజీగా పీస్ఫుల్గా ట్యాంక్ని మెయింటైన్ చేసుకోవడానికి సరిపోతుంది. సో ఇలా నేను చెప్పినట్టుగా ఎక్వేరియం ఫ్యాన్స్ ఒకటి కావాలి. ఇలా హార్డ్ ప్లాస్టిక్ బాటిల్స్లో మన ఫ్రెష్గా సాల్ట్ మిక్స్ చేసుకునే ముందు ఏ వాటర్ అయితే వాడుతున్నారో దట్ ఈజ్ నథింగ్ బట్ 0 TDS వాటర్. అలాంటి వాటర్ని ఫిల్ చేసుకుని అందులో ఒక జస్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ రీఫ్ సాల్ట్ వేయండి. మీరు అయోడిన్ సాల్ట్ వంటగదిలో వాడే ఉప్పు కాకుండా జస్ట్ మీరు ట్యాంక్లో మిక్స్ చేసుకునే సాల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక హాఫ్ స్పూన్ వేయండి చాలు. హాఫ్ స్పూన్ వేసి అందులో ఎందుకు హాఫ్ స్పూన్ వేయమంటున్నానంటే ఆ బాటిల్ అనేది తొందరగా ఐస్ కట్టడం కోసం. ఎందుకంటే ఫ్రెష్ వాటర్ వచ్చేసి ఐస్ అనేది చాలా లేట్గా అవుతుంది, పవర్ కన్జ్యూమ్షన్, ఫ్రిడ్జ్, కరెంట్ బిల్ అన్నీ పెరుగుతాయి. అదే ఆ సాల్ట్ కొంచెం వేసి ఉంటే అది కొద్దిగా తొందరగా ఫ్రీజ్ అయిపోయి కంప్లీట్ బాటిల్ అంతా ఐస్ గట్టలాగా మారిపోతుంది. సో అలాగా మార్నింగ్ ఒక 2 బాటిల్స్ మీ ట్యాంక్ దాని సైజ్ దాన్ని బట్టి. ఒకవేళ మీది 2 feet ట్యాంక్ అనుకోండి, 2 బాటిల్స్ ఫ్రంట్, 2 బాటిల్స్ బ్యాక్ సంప్లో వేసుకోండి. చాలామందికి బాటమ్ సంప్ ఉంటుంది. బాటమ్ సంప్లో వేసుకోవాలనుకుంటే అక్కడ కూడా ఒక ఫ్యాన్ కానీ ఏదైనా పెడితేనే అది కూలింగ్ అనేది ఎక్కువగా సేపు ఉంటుంది ఎక్వేరియంలో. అండ్ పైన డిస్ప్లే ట్యాంక్లో కూడా ఫ్యాన్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఒకవేళ టెంపరేచర్ ఇంత డిఫరెన్స్, ఎందుకంటే ఎప్పుడు లేనంత హీట్ వేవ్ ఈ ఇయర్ ఇండియా మొత్తం చూస్తుంది. సో ఎక్వేరియం ఫ్యాన్స్ ఒకటి, పవర్ హెడ్ మోస్ట్లీ ఎక్కువగా ఉండేదో చూసుకోండి. లైక్ 3 fans ఆర్ 4 fans, 3 fans కానీ 4 ఫ్యాన్లు కానీ 3 ఫ్యాన్లు కానీ ఉన్నదట్టు మీ ట్యాంక్ సైజ్ తగ్గట్టు ఒక స్టెప్ ఎక్కువే తీసుకోండి, బెనిఫిట్ మీకే. వాటర్ బాటిల్స్లో లో TDS వాటర్ని మిక్స్ చేసుకుని ఐస్ ఫ్రీజ్ చేసుకుని మార్నింగ్ ఒక 2 బాటిల్స్, ఆఫ్టర్నూన్ ఒక 2 బాటిల్స్, నైట్ ఒక బాటిల్ సరిపోతుంది. ఒకవేళ ఇంట్లో లేరు, కొంతమంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళి ఎడ్యుకేషన్ కోసం కాలేజ్కి వెళ్ళి వస్తుంటారు కదా, సో మార్నింగ్ ఈవినింగ్ వేసుకుని ఆఫ్టర్నూన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా ఎప్పుడు మీ ఫ్యాన్స్ 24/7 రన్నింగ్లో ఉంటూ అండ్ ట్యాంక్ టెంపరేచర్ వన్స్ 25-26కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి మార్నింగ్ నైట్ వేసుకుంటే చాలా. ఫ్యాన్స్ రన్నింగ్లో ఉంటే ఏమవుతుందంటే కంప్లీట్ అదే టెంపరేచర్ సస్టైన్ అవుతూ ఉంటుంది బోత్ డే అండ్ నైట్. సో అందుకని అండ్ ఆటో టాప్ ఆఫ్ యూనిట్ అయితే కంపల్సరీ వాడాలండి. ఎందుకంటే సమ్మర్లో వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతే ఫ్రెష్ వాటర్ ఎవాపరేట్ అవుతుంది, సాల్ట్ అనేది అక్కడే ఉండిపోతుంది. సాల్ట్ కంటెంట్ ఎక్వేరియం డిస్ప్లే ట్యాంక్లో ఎక్కువ అయిపోవటం వల్ల ఆ కంటెంట్ వల్ల శాలినిటీ పెరిగిపోతుంది. శాలినిటీ పెరిగితే ఫిషెస్ యొక్క గిల్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయితే మాత్రం ఇక్, వెల్వెట్, లేనిపోయిన డిసీజెస్ అన్నీ వస్తాయి, ఫిషెస్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. సో సమ్మర్లో ఫిషెస్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది ఇది కంప్లీట్ వీడియో. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, చూడండి. సో సమ్మర్లో ఫాలో అవ్వాల్సిన ఇది కంప్లీట్ సెటప్, కేర్ అండ్ గైడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఫిషెస్ ఎక్కడ తీసుకుంటున్నారన్నా, సమ్మర్లో వీటి కాకుండా నాది ఈ విధంగా ఉంది, ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో ఛానల్ బయోలో ఉంటుంది లింక్, అందులో జాయిన్ అయ్యి నేను కానీ మన తోటి మెరైన్ హాబీస్టులు ఎవరన్నా సరే హెల్ప్ చేస్తారు, ప్రాబ్లం లేదు. ఎటువంటి ఫిష్ కేర్ కావాలన్నా, ఫిషెస్ డీటెయిల్స్ కావాలన్నా, రెస్పెక్టివ్ డిసీజెస్కి ఏం మెడిసిన్ వాడాలన్నా అందరూ హెల్ప్ చేస్తారు. సో మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు, అందరూ హెల్ప్ చేస్తారు.